అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి జాహ్నవి శ్రీ చికిత్స నిమిత్తం సంకురాత్రి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. కాకినాడ వెంకటనగర్లో గల క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాహ్నవి శ్రీని డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీలు పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్, కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీలు జాహ్నవి శ్రీకి అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్ సందీప్ను, హాస్పిటల్ ఎండీ ఎస్వీఎస్ఎన్ మూర్తిని, యంగ్ మైండ్స్ చైర్మన్ వాకాడ వెంకటరమణ చిన్న మాస్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ ₹1,00,000 నగదును కటకంశెట్టి బాబీ, కటకంశెట్టి వీరవెంకట సత్యనారాయణ మూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరపున ₹10,000 చెక్కును జాహ్నవి శ్రీ తండ్రి వీరబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ జాహ్నవి శ్రీ త్వరగా కోలుకోవాలని అన్నారు. కటకంశెట్టి బాబీ మాట్లాడుతూ చిన్నారికి అవసరమైన వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎంఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ జాహ్నవి శ్రీకి వైద్యులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నరాల కృష్ణమోహన్, మట్ల ప్రకాష్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాసరావు, బాపిరాజు, కరీం, రమణ, ఏవోరావు, శారద, విద్యాలయం టీచర్ సీతారత్నం, గురుపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సత్యబాబు, దాసరి దొరబాబు, పిల్లి వీరభద్రరావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాహ్నవి క్యాపిటల్ హాస్పిటల్లో రికవర్ అవుతుంది. మొన్న నేను వచ్చి చూశాను ఇక్కడికి ఒకసారి. ఇక్కడ చూసి పాపను చూసిన తర్వాత మా ఫౌండేషన్కి వెళ్ళి సంక్రాంతి ఫౌండేషన్లో అందరికీ కూడా చెప్పి చూపించాను. ఇలా నేను చూశానని చెప్పాను కూడా. వెంటనే మా వాళ్ళందరూ స్పందించి మేము మా అందరికీ సహాయం చేస్తామన్న ముందుకు వచ్చాను. అందులో భాగంగా మా సంస్థలో ఉన్న శారదా విద్యాలయం పిల్లలు వాళ్ళు కూడా మేము సహాయం చేస్తామని ₹15,000 పైన డబ్బు వాళ్ళు కలెక్ట్ చేశారు. అదే కాకుండా స్టాఫ్ అందరూ, టీచర్లు, ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా అలా కొంచెం సహాయం చేశారు. అది ఈరోజు ₹1,00,000 తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయి నాన్నకి ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే ఈ పాపను చూసిన తర్వాత స్పందించకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా మా సంస్థలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందుంటారండి. నాకు అందరూ చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మా ఎంప్లాయీస్ అందరూ అంత బాగా స్పందించింది. అలాగే విన్నవాళ్ళు కూడా స్పందించి ఆ పాపకి ఎంతో కొంత సహాయం చేస్తే చక్కగా కోలుకొని అలా మామూలు మనిషి అయ్యి ఆ అమ్మాయి జీవితం చక్కగా గడవాలని మా సంస్థ తరఫున మేమందరం కూడా కోరుకుంటాము. ఈరోజు జాహ్నవి అనే పాప ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఆ అమ్మాయికి సంబంధించి గతంలో యంగ్ మైండ్స్ వారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి ఫౌండేషన్ నుంచి సంక్రాంతి ఫౌండేషన్ నుంచి వచ్చి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని కూడా ₹1,00,000 పాప తండ్రికి అందజేయడం ద్వారా ఆర్థికంగా వాటికి ఎంతో సహాయం చేస్తున్నారు. స్పందించినటువంటి చాలామంది ఈ అమ్మాయికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తే మరి డాక్టర్ గారు తన సొంత బిడ్డలాగా అమ్మాయిని చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ ఇంట్లో పిల్లకి ట్రీట్మెంట్ చేసినట్టుగా భావించి చాలా చక్కటి వైద్య సదుపాయం ఇక్కడ అరేంజ్ చేయడంతో పాటు ఆ అమ్మాయికి కావాల్సినటువంటి ఫుడ్, ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇదే హాస్పిటల్ నుండి అందివ్వడం చాలా గర్వంగా ఉంది. వాళ్ళు ఇలాంటి డాక్టర్స్ ఉన్నట్టయితే ఇటువంటి పేషెంట్స్కి ఈ విధమైన సహకారం అందిస్తే ఎవ్వరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండవని నేను భావిస్తున్నాను. మరి ఈ విధంగా ఈ అమ్మాయికి సహకారం అందించినటువంటి డాక్టర్స్కి, యంగ్ మైండ్స్ వారికి, మరి సంక్రాంతి ఫౌండేషన్ డాక్టర్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. క్యాపిటల్ హాస్పిటల్ అయినటువంటి డాక్టర్ సందీప్ గారు, నితిన్ గారు ఆధ్వర్యంలో మరి ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు క్యాపిటల్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో సంప్రదించి పాపకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా స్వతంత్ర సంస్థలైనటువంటి యంగ్ మైండ్స్, అదేవిధంగా మా ఫాదర్ అది కటకంశెట్టి సత్యనారాయణ నుంచి చారిటబుల్ ట్రస్ట్ కూడా మేము ఆర్థిక సాయం చేయడం జరిగింది. సంక్రాంతి ఫౌండేషన్ కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది వచ్చి పాపని చూసి వెళ్తున్నారు. చాలా సహృదయంతో సందీప్ గారు, నితిన్ గారు చేసే సేవలు కొనియాడటానికి సరిపోవు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు డాక్టర్స్ అందరూ కమర్షియల్ ఫీల్డ్లో చాలామంది ఉంటున్నారు. చాలా రేరు ఇలాంటి డాక్టర్స్ ఉండటం కూడా. వాళ్ళు ఎంతో సహృదయంతో
సేవ చేయాలి, ఆ చిన్న పిల్లని చూసి సేవ చేయాలి, ఆ పిల్లల్ని బతికి చాలా ఉద్దేశంతో ఆయన చేసేదానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. పాపయ్య ఖర్చు కూడా చూసాము, మేము వాళ్ళ బిల్స్ కూడా తీసుకుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా క్యాపిటల్ హాస్పిటల్ వారికి ఇప్పిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను.